హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి పడకుండా ఈజీగా చేసేవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా 1/2 kg బీన్స్ అయితే తీసుకోవాలి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కల కింద, ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలని, 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 2 ఎండుమిరపకాయలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ కూరగాయలు వండినప్పుడు తక్కువ ఆయిలే వేసుకోవాలండి. అదే నాన్ వెజ్లోకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బీన్స్ అయితే వేసుకోవాలి. బీన్స్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బీన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. అవి చాలా గట్టిగా ఉంటాయి కదా, ఇవి ఎంత కుక్ అయితే అంత మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వాటిని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఈ 2 వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 kg బీన్స్కి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం, ఉప్పు మొత్తం బీన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటి మొత్తాన్ని ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కలు వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోనే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిస్తే సరిపోతుంది. బీన్స్లో పాలు కూడా వేసుకుని వండుకోవచ్చండి. అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు వాటర్ బదులు పాలు వేసుకోవచ్చు. అవి కొద్దిగా చల్లారిన తర్వాత నేను 1/2 kg బీన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే సరిపోతాయండి. మీరు వాటర్ బదులు పాలు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.